తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిలిం చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోలీ అనే నేత చేసిన రాసలీలలు దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యాయి. మీ వీడియోలు ఉన్నాయని నేతలు పరస్పరం ఆరోపించుకుంటూనే ఉంటారు. తాజాగా ఈ జాబితాలోకి హాసన్ ఎంపీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న చేరారు. ఆయన బంధువైన ఓ మహిళతో లీలలు వీడియోలుగా బయటకొచ్చాయి. దాంతో ఆమె తనను వేధించారని కేసు పెట్టింది. దీంతో ప్రజ్వల్ జర్మనీ పారిపోయారు. ఇప్పుడు ఆయన లీలల గురించి కథలుగా ప్రచారంలోకి వస్తున్నాయి. పెన్ డ్రైవ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇదంతా బీజేపీకి అనుకోని కష్టం వచ్చేలా చేసింది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడి రాసలీలలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ సీఎం కుమారస్వామి సోదరుడి కుమారుడు ప్రజ్వల్ రేవన్నకు సంబంధించి పోలీసుల విచారణలో 1000కి పైగా అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్న వీడియోలు బయటపడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. యువతులను లొంగదీసుకుని లైంగిక కోరికలు తీర్చుకోవటమే టార్గెట్ గా ఎంతో మంది మహిళల జీవితాలను నాశనం చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. వారి ఆరోపణలకు బలం చేకూరుస్తూ వీడియోలు బయటపడడంతో జేడీఎస్ లో కలకలం రేపుతోంది. మాజీ మంత్రి హెచ్డి రేవన్న ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసు నమోదు చేసిన బాధిత మహిళ వారికి బంధువే. ప్రజ్వల్ తల్లి భవానీకి బాధితురాలు స్వయాన మేనత్త కుమార్తె. తననే కాకుండా తన కుమార్తెను ప్రజ్వల్ వదల్లేదని, అతనికి భయపడి ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రజ్వల్ వీడియోలు తీసి వాటి ఆధారంగా అమ్మాయిలను లోబర్చుకునేవాడని కొందరు ఆరోపిస్తున్నారు. అలా ఏకంగా 3,000కు పైగా వీడియోలు తీశాడని, 1000 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జేడీఎస్ ఎంపీ రాసలీలల ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఏడీజీపీ బీకే సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేశామని రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్ ప్రకటించారు. కాగా అశ్లీల వీడియోల అంశం హల్చల్ చేస్తున్న సమయంలోనే ఎంపీ ప్రజ్వల్ రేవన్న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ కు వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. అయితే సిట్ దర్యాప్తులో భాగంగా ఆయన్ని వెనక్కి తీసుకువచ్చి విచారిస్తామని పరమేశ్వర్ తెలిపారు. ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు సంబంధించి పలు వీడియోలు ప్రస్తుతం రాష్ట్రమంతటా వైరల్ గా మారాయి. ప్రజ్వల్ రేవన్న పలువురు మహిళలతో అశ్లీలంగా ఉన్న వీడియోలు వెలుగులోకొచ్చాయి. దీంతో బాధిత మహిళలు న్యాయం చేయాలని టీవీ ఛానళ్లు మహిళా కమిషన్ను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ, జేడీఎస్ కర్ణాటకలో పొత్తులో ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఉనికిని చాటుకోవడానికి జేడీఎస్ తంటాలు పడుతోంది. ఈ సమయంలో రేవన్న వివాదంలో చిక్కుకోవటం ఆ పార్టీని కలవరపెడుతోంది. ప్రజ్వల్ ఈసారి కూడా హసన్ నుంచి పోటీ చేశారు. హసన్ దేవేగౌడ నియోజకవర్గం. ఆయన వయసు భారం పెరిగిపోవడంతో మనవడికి ఛాన్స్ ఇచ్చారు. పెద్ద కుమారుడైన హెచ్డి రేవన్న కుమారుడికి హసన్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఒక్కరే గెలిచారు. ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని 3 సీట్లలో పోటీ చేస్తున్నారు. 3 సీట్లలో ఒకటి హసన్. మోడీ కూడా వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. రెండో విడతలో కర్ణాటకలో మొదటి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ 2 రోజుల ముందు ఈ వీడియోలు వెలుగులోకొచ్చాయి. రెండో విడతలో మరో 14 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిపై ప్రభావం పడితే మొదటికే మోసం వస్తుందని బీజేపీ కూటమి కంగారు పడుతోంది. దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక దేవేగౌడ ఫ్యామిలీ కింద మీద పడుతోంది. డీప్ ఫేక్ అనడానికి కూడా లేనంత క్లియర్ గా దృశ్యాలు ఉన్నాయి. బాధితురాలు కూడా బయటకొచ్చారు. రేవన్న లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే హసన్లో వందలాదిగా దర్శనమిస్తున్నాయి. కానీ హసన్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. ఆ తర్వాత ఇది దేశవ్యాప్త చర్చనీయాంశమైంది. ఈ వివాదంతో తనకేమీ సంబంధం లేదన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోంది. అయినప్పటికీ ఆ పార్టీలో కలవరపాటు కనిపిస్తూనే ఉంది. రెండో దశ పోలింగ్లో ఈ ఉదంతం ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన బీజేపీలో వ్యక్తమవుతున్నా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఎక్కువ స్పందిస్తే ఎక్కువ రచ్చ అవుతుందని కంగారు పడుతున్నారు. దీని నుంచి బయటపడటం బీజేపీ, జేడీఎస్ కూటమికి ఇబ్బందికరమే. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.